హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచంద్ర. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ వచ్చింది. ఓనర్ ఉండగా కూడా మనకి రెంట్లు అనేది మంచిగా సూపర్ ఉంటుంది అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి 2 షట్టర్లతో ఉన్న G+1 ఇల్లు వచ్చింది. అది కూడా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తోని ఈ ఇల్లు అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా మంది మాకు కమర్షియల్ బిల్డింగ్స్ కావాలన్నారు కదా, ఈ రోజు వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూసుకుంటే ఇటు ఈస్ట్ సైడ్ ఇదంతా కూడా మంచి షట్టర్లు కూడా వచ్చినాయి. మనకి నార్త్ ఈస్ట్ నుంచి ఎంట్రెన్స్ కూడా ఉందన్నమాట. సో 2 రోడ్లకు ఉంటుంది. 40 ఫీట్స్ మరియు 30 ఫీట్స్ రోడ్ అనమాట. సారీ, 2 కూడా 40 ఫీట్ల రోడ్ వస్తుంది మోస్ట్లీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఇల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటుంది. దీని పక్కన ఇంకోటి నార్త్ ఫేస్ తోని ఇంకో ఇల్లు కూడా ఉందన్నమాట. ఒకటి నార్త్ ఈస్ట్, ఒకటి నార్త్, 2 ఉన్నాయి. బోరు, సంపు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కింద మెట్ల కింద కూడా ఎలా వస్తుందో, పార్కింగ్ ఏరియా ఎలా ఏందనేది. ఇక్కడికి మనకు పక్కకి ఇట్లా చూసుకుంటే షట్టర్ల సైడ్ కూడా చూసుకోవచ్చు అనమాట, పక్క రోడ్కి. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHKతో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా మనకి 2 BHKతో పెద్దగా స్పేసెస్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ లోపల మనకి ఎలా వస్తున్నాయి బెడ్రూమ్స్, హాల్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో 2 షట్టర్లు, పార్కింగ్ ఏరియా వచ్చినాయి కాబట్టి కొద్దిగా చిన్నగా అనిపిస్తాయి. కానీ ఇన్ కేస్ ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే కూడా కింద కిరాయికి ఇచ్చుకొని దగ్గర ఒక 6 నుంచి 7 వేల వరకు కిరాయికి ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఎక్కడో కాదండి, హైత్ నగర్ కుంట్లూరు లోపలికి వెళ్తే మనకి ఈ హౌస్ అనేది ఉంటుంది. సో రీసెంట్లీ నేను కుంట్లూరు దగ్గర ఒకటి G+1 పెట్టాను అనమాట. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు మీకోసమనే ఇంకోటి ఎత్తికి మేము విత్ షట్టర్స్తో ఉన్న బిల్డింగ్ అనేది మీకోసం పెట్టాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళేదంతా కూడా మనకి కిచెన్ ఏరియా. ఇక్కడ తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాం. మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చు, ఎంత మంచి స్పేసెస్గా మంచిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, చుట్టుపక్కల హౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మంచిగా. అలానే 2 ట్యాంక్స్ కూడా ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ ట్యాంకు, బోర్ ట్యాంక్ కూడా సపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి నార్త్ నుంచి ఇచ్చారు. ఇదంతా కూడా హాలు. మీరు చూసుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్ ఎంత స్పేసెస్గా వచ్చిందో. ఇదంతా కూడా హాలు, చాలా బాగుంటుంది. ఇక్కడ కిచెన్ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ మనకు పూజ గది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి. మంచిగా స్పేసెస్గా ఉంది. మంచిగా 2 కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇక్కడికైనా ఒకసారి కిచెన్ చూసుకుందాము, అట్లనే వాష్ ఏరియా కూడా చూసుకుందాము. మీరు కిచెన్ చూసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఎంత స్పేసెస్ వస్తుందో, మంచిగా నీట్గా సెల్ఫ్లు, సజ్జాలు అన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేసారు. మళ్ళీ మీరు కబోర్డ్ వర్క్స్ ఓన్లీ ఫ్రేమ్ వర్క్ ఒక్కటి చేసుకుంటే చాలు. ఇది వచ్చేసి మనకి 147 స్క్వేర్ యార్డ్స్లో G+1తో ఉంది. మీరు చుట్టుపక్కల అన్ని ఇల్లులు కూడా చూస్తారు కదా, ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, కాస్ట్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అల్లకేం చూసి మీరు కాల్ చేసి. ఇంకోటి, ఈ ఇల్లు ఏదో బిల్డర్ కట్టి వదిలేసినట్టు కాదండి. ఒక సొంత ఇల్లు ఎట్లయితే కట్టుకుంటారో అంత మంచిగా ఇల్లు అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసిర్రు. మీరు ఇక ఒక్కసారి సైడ్ విజిట్ కానీ చుట్టుపక్కల ఇల్లులు చూసుకొని ఎలా ఉన్నాయి, ఈ ఇల్లు ఎలా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి దగ్గర మనకు 6 to 7 months అవుతుంది. సో రీసెంట్లీ సేల్కి అనేది పెట్టిందనమాట. అన్ని ఫినిషింగ్ అయ్యేదాకా సేల్కి వద్దని చెప్పి ఇప్పుడు అంతా ఫినిషింగ్ అయింది కాబట్టి సేల్కి పెట్టిండు ఓనరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుందని. ఒక బెడ్రూమ్ చూపించిన, ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూపిస్తున్నాం మీకు. మంచిగా స్పేసెస్గా చాలా మంచిగా నీట్గా వచ్చినాయి అన్ని బెడ్రూమ్స్ కూడా. ఇదంతా కూడా బెడ్రూమ్ 2 ఇప్పుడు మీరు చూసేది. సో 2 బెడ్రూమ్స్లకి హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. బ్యాంక్ లోన్ 80% వరకు వస్తుంది. సో మంచి కాలనీ, అన్ని పర్మిషన్స్తో ఉన్న బిల్డింగ్, అస్సలు మిస్ చేసుకోకండి. కాంటాక్ట్ నెంబర్, కాస్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అలాగే చూసి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.